మహాభారతంలోని అతి ముఖ్యమైన కురుక్షేత్ర యుద్ధం అనేది నిరంతరంగా 18 రోజుల పాటు కొనసాగిన సంగతి మనందరికీ తెలుసు. అయితే అదే కురుక్షేత్ర యుద్ధాన్ని ఒకే ఒక నిమిషంలో ముగించగల వీరుడు ఉన్నాడు. కానీ అతను ఆ యుద్ధంలో మాత్రం పాల్గొనలేదు. ఇంతకీ ఎవరా వీరుడు, ఎందుకని యుద్ధంలో లేడు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక రోజు కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు పాండవులతో సహా వారి సైన్యాన్ని సమావేశపరిచాడు. కురుక్షేత్ర యుద్ధాన్ని ఎవరు ఎన్ని రోజుల్లో ముగించగలరు అని ఒక్కొక్కరిగా చెప్పమని కోరాడు. అప్పుడు భీష్ముడు 20 రోజులు, కర్ణుడు 24 రోజులు, ద్రోణుడు 25 రోజులు, అర్జునుడు 28 రోజుల్లో ముగిస్తానని చెప్పగా కేవలం ఒకే ఒక్క నిమిషంలో ముగిస్తానని బదులిచ్చాడు బార్బారికుడు. భీముడికి హిడింబి అనే రాక్షసికి పుట్టిన వాడే ఘటోత్కచుడు. ఆ ఘటోత్కచుడి కొడుకే ఈ బార్బారికుడు. అంటే భీముడికి మనవడు అవుతాడు. కానీ తన తల్లికి ఇచ్చిన మాట కోసం యుద్ధంలో ఏ సైన్యం బలహీనంగా ఉంటుందో నేను వారి వైపే ఉంటాను అని బదులిస్తాడు బార్బారికుడు. అయితే బార్బారికుడు యుద్ధంలో ఉంటే ఫలితం తారుమారయ్యే అవకాశం ఉందని గ్రహించిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో బార్బారికుడు వద్దకు వెళ్తాడు. 3 బాణాలను తీసుకుని ఏ యుద్ధానికి బయలుదేరుతున్నావు అంటూ బార్బారికుణ్ణి ఎగతాళిగా అడుగుతాడు కృష్ణుడు. యుద్ధాన్ని నిమిషంలో ముగించడానికి ఈ 3 బాణాలే చాలు. నా మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది, నా రెండో బాణం వేటిని రక్షించాలో గుర్తిస్తుంది, నా మూడో బాణం శిక్షను అమలుపరుస్తుంది అని వదిలిస్తాడు బార్బారికుడు. నీ మాటలు నమ్మబుద్ధిగా లేవు. నీవు చెప్పేది నిజమే అయితే ఈ చెట్టు మీద ఉన్న రావి ఆకుల మీద నీ తొలి బాణాన్ని ప్రయోగించు అంటూ బార్బారికుణ్ణి రెచ్చగొడతాడు శ్రీకృష్ణుడు. కృష్ణుని మాటలకు చిరునవ్వుతో ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకులన్నింటినీ గుర్తించేందుకు తన తొలి బాణాన్ని విడిచిపెడతాడు బార్బారికుడు. ఆ బాణం చెట్టు మీద ఉన్న ఆకులన్నిటి మీద తన గుర్తుని వేసి తిరిగి శ్రీకృష్ణుని కాలు చుట్టూ తిరగడం మొదలు పెడుతుంది. అయ్యా, మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లు ఉంది, దయచేసి మీ పాదాన్ని పక్కకు తీయండి అంటాడు బార్బారికుడు. శ్రీకృష్ణుడు తన పాదాన్ని పక్కకు జరపగానే అక్కడ ఒక ఆకు ఉండటాన్ని గమనిస్తారు. ఆ దెబ్బతో బార్బారికుని ప్రతిభ పట్ల ఉన్న అనుమానాలన్నీ తీరిపోతాయి కృష్ణుడికి. అప్పుడు కృష్ణుడు, బార్బారిక, నువ్వు బలహీన పక్షాన నిలబడి పోరాడాలనుకోవడం మంచిదే, కానీ నువ్వు ఏ పక్షాన నీ సాయాన్ని అందిస్తావో నిమిషంలో ఆ పక్షం బలమైనదిగా మారిపోతుంది కదా. అలా నీవు పాండవులు కౌరవుల పక్షాన మార్చి యుద్ధం చేస్తూ ఉంటే ఇక యుద్ధ భూమిలో నీవు తప్ప ఎవరూ మిగలరు అని విశదపరుస్తాడు. అలా శ్రీకృష్ణుడు మాటలకు బార్బారికుడు చిరునవ్వుతో ఇంతకీ నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానికి ముందు ఒక వీరుడి తల బలి కావలసి ఉందని, నీకంటే వీరుడు మరెవ్వరూ లేరు కనుక నీ తలనే బలిగా ఇవ్వమని కోరుతాడు. ఆ మాటలతో వచ్చినవాడు సాక్షాత్తు శ్రీకృష్ణుడే అని అర్థమైపోతుంది బార్బారికుడికి. మారు మాట్లాడకుండా తన తలను బలి ఇచ్చేందుకు సిద్ధపడతాడు. కానీ కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని తనకు ఎంతో ఆశగా ఉందని, దయచేసి ఆ సంగ్రామాన్ని చూసే భాగ్యాన్ని తన శిరస్సుకు కల్పించమని కోరతాడు. అంతటితో బార్బారికుని తల కురుక్షేత్ర సంగ్రామానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది.